పన్నీరు, సమోసాలు, చికెన్, మటన్, కుళ్ళిపోయిన సరుకుని సైతం కలరింగే చేసి అంటగట్టేస్తున్నారు. హెచ్ ఫాస్ట్ టీమ్స్ ఏర్పాటుతోనైనా పరిస్థితి మారుతుందే? టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో జరుగుతున్న టాస్క్ ఫోర్స్ రైడ్స్, ముఖ్యంగా ఇటు కల్తీ ఆహార పదార్థాల మీద జరుగుతున్న రైడ్స్ అనేవి చూస్తే ఇక్కడ బయటికి వెళ్ళి ఏదైనా తినాలి అంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో పచ్చళ్ళ దగ్గర నుంచి పన్నీరు కల్తీ, చికెన్ కల్తీ, మాంసం అన్ని రకాల వస్తువులన్నీ కూడా కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ ఆహార పదార్థాల మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుసగా రైడ్ చేస్తూ వాటన్నింటిని కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం హైదరాబాద్లో ఈ ఫుడ్ అడల్టరేషన్కు సంబంధించి ఎటువంటి రైడ్స్ అనేవి జరుగుతున్నాయి, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏ రకంగా వీటి మీద యాక్షన్ ప్లాన్ అనేది అమలు చేశారు, వీటన్నిటి గురించి మాట్లాడదాం. ప్రజెంట్ మనతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా టాస్క్ ఫోర్స్ టీం అనేది ఈ అడల్టరేషన్ ఫుడ్కు సంబంధించి యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు, ఎక్కడికక్కడ రైడ్స్ అనేవి చేస్తున్నాయి. ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సార్ ప్రజెంట్ నగరంలో? సో ఈ యొక్క నెల నుంచి మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ లిమిట్లో ఒక డెడికేటెడ్ వింగ్ హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్విలెన్స్ టీమ్ మేము ఇక్కడ స్టార్ట్ చేశాము అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిపి సజ్జనార్ సార్. ఈ టీమ్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ హైదరాబాద్లో జరుగుతున్న అన్ని కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, ఈ కల్తీ ఆహార నిర్మూలన కోసం ఈ డెడికేటెడ్ టీమ్ వర్క్ చేస్తుంది. మన టీంతో పాటు జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, తర్వాత లోకల్ పోలీస్, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా అందరు సమన్వయంతో ఇది టీం పని చేస్తుంది. లాస్ట్ ఒక నెల నుంచి దాదాపు 100 కేసెస్ మేము బుక్ చేశాము. దీంట్లో డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, పనీర్, కోవా కావచ్చు, తర్వాత ఐస్ క్రీమ్ కావచ్చు, తర్వాత టీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, నాన్ వెజ్ ప్రోడక్ట్స్, రకరకాలుగా అడల్టరేటెడ్ ఐటమ్స్ పైన మేము ఇప్పటివరకు కేసు బుక్ చేశాము. సో ఇది ఈ అన్ని మొత్తం కల్తీ ఆహార్, ఇది లాంగ్ రన్లో పబ్లిక్ హెల్త్లో చాలా హజార్డస్ ఉంది. లాంగ్ రన్లో కిడ్నీ, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ లాగా డిసీజెస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కల్తీ ఆహార్ ప్రివెంట్ చేయడానికి అండ్ ఎవరైనా కల్తీ ఆహార్ ప్రిపేర్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఇది వింగ్ మేము స్టార్ట్ చేశాము. హెచ్ ఫాస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ హెచ్ ఫాస్ట్ అనేది ఎలా వర్క్ చేస్తూ ఉంది? సో ఏ రకంగా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఈ యొక్క కల్తీ ఆహార పదార్థాల మీద ఫైట్ చేయడం కోసం ఏ రకంగా ముందుకెళ్తుంది హెచ్ ఫాస్ట్? మన హెచ్ ఫాస్ట్ నుంచి మేము ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము. ఈ టోల్ ఫ్రీ నెంబర్ పైన కూడా చాలామంది కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. తర్వాత జనరల్ పబ్లిక్ నుంచి కూడా, తర్వాత మన పోలీస్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన హెచ్ ఫాస్ట్ టీమ్, లోకల్ పోలీస్, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జిహెచ్ఎంసీ ఆఫీసర్ జాయింట్గా రైడ్ చేస్తున్నారు, జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అక్కడ నుంచి శాంపుల్ కలెక్ట్ చేసి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు కూడా పంపించేస్తున్నారు. వాళ్ళపైన కేసెస్ బుక్ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఈ మొత్తం ప్రాసెస్ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో నడుస్తుంది. సో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక నెల నుంచి 100 కేసెస్ కూడా మేము బుక్ చేశాము. ఈ అన్ని ఐటమ్స్ కూడా ల్యాబ్లో పంపించడం జరిగింది. ఎవరైనా దీంట్లో మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళపైన కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంది. కొంతమంది ఎవరైతే నగరంలో ఉన్నటువంటి కొంతమంది హోటల్స్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వ్యాపారవేత్తలు, వాళ్ళతో కూడా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అనేవి జారీ చేశారు, దీని ద్వారా ఏం చెప్పి తెలియజేశారు? సో మన ఈరోజు సిపి సార్ ఆధ్వర్యంలో మన ఇక్కడ ఒకటి అవేర్నెస్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ అవేర్నెస్ మీటింగ్లో చాలామంది అందరు కిరాణా షాప్ వాళ్ళు, ఐస్ క్రీమ్ వాళ్ళు, జింజర్ గార్లిక్ వాళ్ళు, టీ పౌడర్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు చాలామందికి ఇక్కడ పిలవడం జరిగింది. అని ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా కూడా మేము రన్ చేశాము. చాలామంది షాప్ కీపర్, మ్యానుఫ్యాక్చరర్ మధ్యలో కొన్ని కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఆ కన్ఫ్యూజన్ దూర్ చేయడానికి, వాళ్ళ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి మన ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో కూడా చాలా అవేర్నెస్ అయింది. చాలామంది షాప్ వాళ్ళు కూడా చెప్పారు ఇది జెన్యూన్ ప్రోడక్ట్స్తో పాటు ఇది కల్తీ ప్రోడక్ట్స్ కూడా చాలామంది మార్కెట్లో వస్తున్నాయి, దీనిపైన మీరు యాక్షన్ చేయాలి. సో ఈ యొక్క అవేర్నెస్ మీటింగ్ అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలామంది కంప్లైంట్స్, సజెషన్స్ కూడా వచ్చాయి. షాపులకు వెళ్ళేటువంటి ప్రజలు కావచ్చు, అలాగే హోటల్స్కి వెళ్ళేటువంటి ప్రజలు కావచ్చు, ఫుడ్కు సంబంధించి వాళ్ళందరూ కూడా ఎటువంటి అలర్ట్స్ అనేవి జారీ చేస్తారు. ప్రజలకు ఏమని చెప్తారు? ప్రజలకి అది రిక్వెస్ట్, అది మీరు జాగ్రత్త ఉండాలి. మీరు ఏదైనా షాప్ నుంచి పర్చేజ్ చేస్తున్నారో అన్ని మొత్తం చెక్ చేసి పర్చేజ్ చేయాలి. ఏదైనా మీకు సమస్య ఉంది, డౌట్ ఉంది, మీకు అనుమానం ఉంది ఇది అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది, మీరు ఇమీడియట్గా మన టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేయండి లేదా లోకల్ పోలీస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన సైడ్ నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుంచి
జాయింట్ రేడ్ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అది కూడా చెక్ చేస్తాము. ఎవరైనా అడల్టరేటెడ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ సార్. సో అది నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఫుడ్ ఆల్టరేషన్ అనేది హైదరాబాద్ మహానగరంలో చాలా ఎక్కువగా ఉంది. అంతే ధీటుగా ఇటు టాస్క్ ఫోర్స్ వ్యవస్థ హెచ్ఫాస్ట్తో కలిసి పనిచేస్తూ ఉంది. కాబట్టి హోటల్స్కి వెళ్ళే వాళ్ళు ఫుడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే సరుకులు కొనడానికి ఏదన్నా వాణిజ్య అవసరాల కోసం షాపులకు వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ తయారీ ప్రొడక్ట్స్ మీద ముఖ్యంగా ఎక్స్పైరీ డేట్లు ఇవన్నీ చూసుకొని కూడా జాగ్రత్తగా కొనుగోలు చేయాలి అంటూ కూడా ఇటు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, డీసీపీ హెడ్ ఆఫీస్ నుంచి.